ఒక్కసారి ప్రభా మా జీవితాన్ని మేము సరిదిద్దుకోవడానికి నాయన సమస్త విధములైన దుర్నీతి నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి నాయన నీ పరిశుద్ధ రాకట్లో ఎత్తబడే గుంపులో ఉండటకు నాయన మా జీవితాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఆయన మీరు మాకు మరొకసారి హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఆయన మీ వాక్యం చెప్తున్న ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉన్నారు కనుక మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా ఉండండి అని హెచ్చరించారు ప్రభా. అటువంటి పరిశుద్ధ జీవితమును మీరు మాకు దయచేయండి నాయన. ఈ లోక మాలిన్యంలో పడి కొట్టుకుని పోకుండా నాయన స్వపరీక్ష చేసుకొని నాయన ఎల్లప్పుడూ నీకు సమీపంగా ఉండటకు సహాయం చేయండి. కాలం బహు సమీపంగా ఉన్నదని మరొకసారి హెచ్చరించారు నాయన. కాలం ఉండగానే మమ్మల్ని మేము శుద్ధీకరించుకుని నాయన ఎత్తబడే గుంపు కొరకు నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. ఆయన మమ్మల్ని మీరే కనికరించండి నాయన. సహాయం మీరు దయచేయండి. మమ్మల్ని మేము పరీక్షించుకోవచ్చు. హృదయ రహస్యాన్ని పరిశీలించే దేవుడు మీరు కనుక నాయన నీకు మనగా ఏంటి లేదని సత్యాన్ని మేము గుర్తించి ప్రభా మా జీవితాన్ని సంపూర్తిగా మీకు సమర్పించుకొని ముందుకు సాగే కృపను మీరు మాకు దయచేయమని బ్రతిమాడుకుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రం ప్రభా. వచ్చినటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారి కష్టార్జితంలో చేతులు సాపించినటువంటి ఆయన ఈ కానుకలు మీరు దీవించండి నాయన. వారి హస్తాన్ని మీరు బలపరచండి. ఏ అవసరత నిమిత్తం వారు ఇక్కడికి వచ్చారో ప్రభా ప్రతి అవసరతను మీరు తీర్చమని అడుగుతున్నాం. రెట్టింపు ఆశీర్వచనం ప్రతి హస్తాన్ని మీరు దయచేసిన ఆయన. ఇవ్వలేని స్థితిలో ఉన్న బిడ్డలను కూడా మీరే ఆశీర్వదించిన ఆయన. అన్ని విషయాల్లో మీరు వారికి తోడుగా ఉండి వారి హృదయ వాంఛను మీరు తీర్చిన ఆయన. మీ యొక్క కృపకు నాయన మమ్మల్ని అందరినీ నాయన బలపరిచి పరిశుద్ధ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరిచి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళమని నాయన ఈ వారం అంతా కాచి కాపాడాను. రాబోయే వారం అంతట్లో కూడా నీ కనికరంలో నీ కనుదృష్టిని నీ చేయొత్తును మాకిచ్చి ఆయన ఎవరి బిడ్డల ప్రభా ఆయన బయట తిరుగుతుంటుండగా నాయన దుష్టుడి వారిని తొలగించకుండా ఎల్లప్పుడూ నీకు ఆపదగల హస్తాలు వారిని అందరినీ వచ్చి మీరే నడిపించుకుని మహిమపడమని నీ పరిశుద్ధ రాకడికొరకు మమ్మల్ని సిద్ధపరచమని త్వరగా యేసయ్య నామములో బహుళంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ముందుగా మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చి